ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఈ నెల 25 నుండి ప్రారంభమవుతుందని మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. జూలై 24 వరకు ఎన్యూమరేటర్లు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేటర్లు పత్రాలు పంపిణీ చేసి వివరాలు సేకరిస్తారని చెప్పారు. ఓటర్లు పత్రాలను పూర్తిగా నింపి ఒక ప్రతిని బీఎల్ఓలకు అందజేయాలని సూచించారు. జూలై 31 నుండి సెప్టెంబర్ 28 వరకు ఓటర్ జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అనే ఒక ప్రక్రియ 25 జూన్ నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ఉద్దేశం ఏంటి అంటే, కొంతమంది ఓటర్స్ మైగ్రేట్ అయి ఉంటారు. సో ఓటు ఎక్కడ ఉంది కానీ వేరే చోట ఉంటున్నారు. కొంతమంది చనిపోయినరు, కొంతమంది దగ్గర 2-3 ఓట్స్ కూడా ఉండవచ్చు. సో ఇట్లాంటి అన్నీ కరెక్ట్ చేయడానికి ఇది ఎస్ఐఆర్ అనే ఒక ప్రక్రియ మనము మన తెలంగాణ రాష్ట్రంలో 25 జూన్ నుంచి మొదలు పెడతాము. దాని భాగంగా మన మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో కూడా 25 జూన్ నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు పెట్టాము. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ భాగంగా మన బిఎల్ఓలు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఫామ్స్ ఇస్తారు. సో ప్రతి ఎలక్టర్కి 2 ఇన్ఫర్మేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ ఫామ్స్ ప్రతి ఎలక్టర్ ఫిల్ చేసి బిఎల్ఓకి రిటర్న్ చేయాలి. సో ప్రతి ఎలక్టర్కి 2 ఫామ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. ఒకటి ఫామ్ ఫిల్ చేసి బిఎల్ఓకి ఇవ్వాలి, ఒకటి ఫామ్ ఫిల్ చేసి బిఎల్ఓ సైన్ చేసి మీకు రిటర్న్ ఇస్తారు. అది అక్నాలెడ్జ్మెంట్ లాగా మీ దగ్గర పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్